నమో భగవతే శ్రీరమణాయ. గురువు అంటే ఆత్మ. ఒక్కొక్కప్పుడు మనిషి జీవితంలో అసంతృప్తికి గురి అవుతాడు. అతడు తనకు ఉన్నదానితో తృప్తి చెందడు. దైవ ప్రార్థన మొదలైన వాటి ద్వారా తమ కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటాడు. తద్వారా అతని మనస్సు క్రమంగా పవిత్రమవుతుంది. అతడు దైవాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఐహిక వాంఛలను తృప్తిపరుచుకోవడం కంటే అతనిలో అప్పుడు దైవకృపను పొందాలి అన్న తపన పెరుగుతుంది. దానివలన దైవకృప అభివ్యక్తం కావడం ప్రారంభిస్తుంది. భగవంతుడు గురువు రూపంలో భక్తునికి దర్శనమిస్తాడు. సత్యాన్ని గురించి బోధ చేస్తాడు. తన సాన్నిధ్య మహిమ చేత అతని మనస్సును ప్రక్షాళనం చేస్తాడు. అప్పుడు భక్తుని మనసు బలం పుంజుకుని అంతర్ముఖం అయ్యేందుకు యోగ్యత పొందుతుంది. ధ్యానం వలన అది మరింత శుద్ధమై శాంతమై ఈషన్మాత్ర స్పందన అయినా లేకుండా ఉండిపోతుంది. ప్రశాంతమైన ఆ చైతన్య ఆకాశమే ఆత్మ లేదా ఎరుక. గురువు బయట లోపల కూడా ఉంటాడు. అంతర్ముఖం అయ్యేందుకు ఆయన మనస్సును బయట నుంచి లోపలికి ఒక తోపు తోస్తాడు. ఆత్మ సన్నిధికి చేరేందుకు మనస్సును లోపలికి గుంజుతాడు. అలా మనసుకు శాంతిని చేకూర్చుతాడు. గురుకృప అంటే ఇదే. ఈశ్వరుడు, గురువు, ఆత్మ వీటిలో భేదం అనేది లేదు. అన్నీ ఒకటే. గురువు లోపలే ఉన్నాడు, ఆయన బయట ఉన్నాడు అనే భ్రాంతిని తొలగించేందుకే ధ్యానం నిర్దేశించబడింది. నీవు ఎదురుచూస్తున్న ఆ గురువు కొత్తగా వచ్చేవాడే అయితే అటువంటి వాడు కనుమరుగైపోక తప్పదు. నిలుకడలేని అటువంటి గురువు వలన ప్రయోజనం ఉండదు. అయితే నేను వేరు అని లేదా నేను దేహం అని భావించినంతకాలము బాహ్య గురువు కూడా అవసరమే. దేహంతో తప్పుడు తదాత్మ్యం పోతే గురువు ఆత్మ కంటే భిన్నం కాదని తెలుస్తుంది.